స్టాక్ మ్యాజిక్ తెలుగు శ్రోతలకు స్వాగతం. నిన్న నిఫ్టీ ఆల్మోస్ట్ కన్సల్టేషన్ లో క్లోజ్ అయింది. నిఫ్టీ 23,264 క్లోజ్ అయితే బ్యాంక్ నిఫ్టీ 49,705 లో క్లోజ్ అయింది. నిఫ్టీ జస్ట్ 5 పాయింట్లు పెరిగింది. బ్యాంక్ నిఫ్టీ 75 పాయింట్లు తగ్గింది. నిన్న నిఫ్టీ 50లో ఒక 28 స్టాక్స్ పాజిటివ్ గా క్లోజ్ అయితే 22 స్టాక్స్ నష్టాల్లో క్లోజ్ అయింది. ఇక టాప్ గెయినర్స్ గా ఓఎన్జీసీ, టాటా మోటార్స్, ఎల్ఎన్టీ, అదానీ పోర్ట్స్, మారుతి ఉంటే టాప్ లూజర్స్ గా కోటక్ బ్యాంక్, దివిస్ ల్యాబొరేటరీస్, ఐటీసీ, రిలయన్స్, డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ ఉన్నాయి. ఇక సెక్టార్ వైజ్ కంపెనీల విషయానికి వస్తే ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వంలో కొత్తగా మినిస్టర్, ఈ ఆయిల్ మినిస్టర్ హర్దీప్ సింగ్ పూరి, ఈయన ఈ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీకి సంబంధించి పెట్రోల్ డీజిల్ ప్రైసెస్ సంబంధించి ఒక పాజిటివ్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అదేంటంటే ఈ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ లో ప్రభుత్వ వాటా అమ్మే ఆలోచన లేదు అన్నట్టుగా ఒక ప్యాటర్న్ ఇచ్చారు. ఇంకొక విషయం ఏంటంటే ఈ పెట్రోల్, డీజిల్ అండ్ నేచురల్ గ్యాస్ వీటిని ఇప్పటి వరకు జిఎస్టీలో యాడ్ చేయకుండా సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్, స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్ వసూలు చేస్తూ అది ఎక్కువ ప్రజలకి భారం అయిన నేపథ్యంలో కామన్ మ్యాన్ కి ఈ పెట్రోల్ ధరలు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా చెబుతూ త్వరలో జిఎస్టీలోకి తీసుకురాబోతున్నట్టుగా ప్రభుత్వం ప్రయత్నిస్తుంది అన్నట్టుగా అప్డేట్ చేశారు. అదొక పాజిటివ్ థింగ్. ఇక ఇథనాల్ అనేది ప్రస్తుతం ఈ పెట్రోల్, డీజిల్ లో ఒక 15% యాడ్ చేస్తున్నారు ప్రజెంట్. దీన్ని నెక్స్ట్ ఇయర్ కల్లా 20% ఇథనాల్ ని యాడ్ చేయబోతున్నట్టుగా, ఆ టార్గెట్ ని అచీవ్ కానున్నట్టుగా అప్డేట్ చేశారు. సో దీంతో ఈ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్, ఆయిల్ అండ్ గ్యాస్ సంబంధించిన స్టాక్స్ అన్ని కూడా చాలా ర్యాలీ చేసినాయి. ఓఎన్జీసీ అయితే ఒక 5.5% పెరిగింది. గెయిల్ ఒక 2% పెరిగింది. పెట్రోనెట్ ఎల్ఎన్జీ ఒక 4% పెరిగింది. ఆయిల్ ఇండియా అయితే దాదాపు 7% దాకా పెరిగింది. ఇక ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఐఓసి 1.5% పెరిగింది. ఇక కొత్త ప్రభుత్వంలో రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ రైల్వే స్టాక్స్ అన్ని కూడా పాజిటివ్ గా ట్రేడ్. ఎందుకంటే మనం గతంలో కూడా వీడియోస్ లో చెప్పాం, ఎలక్షన్ అయిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన స్టాక్స్, రైల్వే సంబంధించిన స్టాక్స్, డిఫెన్స్ సంబంధించిన స్టాక్స్ పెరిగే అవకాశం ఉందని. మనమే కాదు, మార్కెట్ లో చాలా మందికి ఇటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో ఈ రైల్వే మినిస్టర్ గారు పదవి బాధ్యతలు తీసుకున్న తర్వాత రైల్వే స్టాక్స్ లో విపరీతమైన జంప్ కనిపించింది. రైల్టెల్ ఏకంగా 9% పెరిగింది. ఎర్కాన్ 8% పెరిగింది. ఐఆర్సిటిసి ఈ క్యాటరింగ్ ఫుడ్ సప్లై కంపెనీ 4% పెరిగింది. ఆర్వీఎన్ఎల్ ఒక 4% పెరిగింది. జూపిటర్ వ్యాగన్స్ అంటే ఈ బోగిలు తయారు చేసే కంపెనీ, అది కూడా దాదాపు 5.5% పెరిగింది. ఇవే కాకుండా టెక్స్ మెకో రైల్ ఇది 7% పెరిగింది. సో ఓవరాల్ గా రైల్వే రిలేటెడ్ స్టాక్స్ అన్ని కూడా పాజిటివ్ గా ట్రేడ్ అయినాయి. ఇక కేంద్ర ప్రభుత్వం రాబోయే 5 సంవత్సరాల్లో 3 కోట్ల ఇళ్లు మధ్యతరగతి వర్గానికి సంబంధించి సబ్సిడీ స్కీమ్ కింద కన్స్ట్రక్షన్ చేయబోతున్నట్టుగా ప్రకటించింది. దీంతో విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ మార్కెట్ లో. ఎందుకంటే 4 లక్షల కోట్లు సుమారుగా ఖర్చు చేయబోతున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. అంటే ఇంత భారీ ప్రాజెక్టు భారతదేశం మొత్తం ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి సబ్సిడీ రేట్ లో హౌసెస్ కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధపడింది. ఇప్పుడు ఈ హౌసెస్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి అంటే ఫస్ట్ డిమాండ్ ఈ సిమెంట్ స్టాక్స్, ఆ తర్వాత స్టీల్, ఇక ఆ తర్వాత అనేక ఇండస్ట్రీస్, ప్లంబింగ్ సంబంధించి పైప్స్ ఇండస్ట్రీస్, అలాగే ఎలక్ట్రికల్ వైర్స్ సంబంధించి ఆ కంపెనీలు, ఇక ఫెవికాల్, ప్లైవుడ్ ఇండస్ట్రీస్, ఇక పెయింట్స్ ఇండస్ట్రీస్, అలాగే ఇక శానిటరీ సంబంధించి, టైల్స్ సంబంధించి ఇక అనేక రకాల ఇండస్ట్రీస్ రాబోయే రోజుల్లో విపరీతంగా బిజినెస్ చేయబోతున్నాయి. సో ఈ పాజిటివ్ నోట్ తో దాదాపు సిమెంట్ కంపెనీస్ అన్ని కూడా నిన్న కూడా చాలా భారీ ర్యాలీ గురైనాయి. ఇక ఇంకో విషయం ఏంటంటే ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి ప్రభుత్వం సబ్సిడీలో ఇల్లు ఇస్తుంది, బాగానే ఉంది. సో ఇచ్చినప్పుడు వాళ్ళు లోన్ ద్వారానే కదా ఇల్లు తీసుకుంటారు. కాబట్టి ఈ హౌసింగ్ ఫైనాన్స్ సంబంధించిన స్టాక్స్ కూడా పాజిటివ్ గా ట్రేడ్ అయినాయి. ఇక హోమ్ ఫస్ట్ ఫిన్ ఈ కంపెనీ 7% పెరిగింది. ఈ రోజు 925 రూపాయలు క్లోజ్ అయింది. ఈ కంపెనీకి సంబంధించి ఇన్వెస్టెక్ బ్రోకరేజ్ సంస్థ బై రేటింగ్ ఇచ్చి 1200 రూపాయలు టార్గెట్ గా ఫిక్స్ చేసింది హోమ్ ఫస్ట్ ఫిన్ సర్వీస్ కంపెనీకి. ఇక హౌసింగ్ ఫైనాన్స్ సంబంధించి ఎల్ఎస్సి హౌసింగ్ ఫైనాన్స్ 1% పెరిగింది. ఇక క్యాన్ ఫిన్ హోమ్స్ అంటే కెనరా బ్యాంక్ హౌసింగ్ ఫైనాన్స్ సంబంధించిన కంపెనీ, ఇది కూడా ఒక 2% పెరగడం జరిగింది. ఇక ప్రభుత్వం సంబంధించిన నవరత్న కంపెనీలో ఒకటైన ఎన్బిసిసి ఇండియా లిమిటెడ్, ఈ కంపెనీ ఈ హౌసింగ్ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్ట్ చేస్తుంది. అలాగే అనేక రకాలైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్స్ట్రక్షన్ సంబంధించిన వర్క్స్ చేస్తూ ఉంటుంది ఎన్బిసిసి. ఈ కంపెనీకి ఒక డిఫరెంట్ ఆర్డర్స్ అంటే ఈ కొచ్చి మెట్రో రైల్ సంబంధించి ఒక 700 కోట్ల ఆర్డర్, అలాగే యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ నుంచి ఒక 70 కోట్లు, ఈ కంపెనీ సెక్రటరియట్స్ నుంచి ఒక 8.5 crores, ఆయిల్ ఇండియా నుంచి దాదాపు 100 కోట్ల ఆర్డర్ వచ్చింది. సో ఇవన్నీ ఆర్డర్స్ కలుపుకుంటే 878 కోట్ల విలువ గల ఆర్డర్లు సంపాదించింది ఎన్బిసిసి. ఈ ప్రభుత్వం కన్స్ట్రక్ట్ చేసే హౌసెస్ సంబంధించి ఈ కంపెనీకి ఒక పాజిటివ్ న్యూస్. డైరెక్ట్ గా ఈ కంపెనీకి అదర్ వర్క్స్ ఈ 878 కోట్లు ఆర్డర్ అవడం అనేది మరొక ఫేవర్ చెప్పుకోవాలి. ఇక ఎన్బిసిసి స్టాక్
ప్రస్తుతం ₹157 ట్రేడ్ అవుతుంది. ఇది 10% స్టాక్ పెరిగింది నిన్న. ఇక హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ కంపెనీ, ఈ కంపెనీ కూడా ఎలారా బ్రోకరేజ్ సంస్థ ₹63 టార్గెట్ గా ఫిక్స్ చేసింది. ప్రస్తుతం ఈ కంపెనీ హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ కంపెనీ ₹47 ట్రేడ్ అవుతుంది. నిన్న 18% స్టాక్ జంప్ అయింది. ఇక టాటా కెమికల్స్ సంబంధించి ఒక లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఈ కంపెనీ Q4 రిజల్ట్స్ లో నష్టాలను చవి చూసింది. దానికి సంబంధించి మనం వీడియో చేసినప్పుడు నేను క్లియర్ గా చెప్పాను, ఇది జెన్యూన్ గా కంపెనీకి సంబంధించిన నష్టాలు కాదు. సోడా యాష్ అనేది ప్రపంచం మొత్తం మీద ఇంటర్నేషనల్ గా ప్రైస్ అనేది జనవరి, ఫిబ్రవరి, మార్చి కంటిన్యూగా డ్రాప్ అవడం జరిగింది. దానికి సంబంధించి నేను చార్ట్ లో, మంత్లీ చార్ట్ లో కూడా నేను చూపించి ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ రోజు. సో అందువల్లే టాటా కెమికల్స్ కి నష్టం వచ్చింది. ఇక కంపెనీ సైడ్ ఎటువంటి ప్రాబ్లం లేదు అని నేను క్లియర్ గా రోజు చెప్పడం జరిగింది. ఎందుకంటే టాటా కెమికల్స్ అనేక ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నప్పటికీ సోడా యాష్ అనేది మెయిన్ ప్రోడక్ట్. కంపెనీ యొక్క మొత్తం రెవెన్యూలో 52% అనేది ఓన్లీ సోడా యాష్ ద్వారానే సంపాదిస్తుంది టాటా కెమికల్స్. అటువంటి టాటా కెమికల్స్ ఈ సోడా యాష్ సంబంధించి ఒక పాజిటివ్ న్యూస్ వచ్చింది ఈ రోజు. ఎందుకంటే ఈ నేషనల్ సోడా యాష్ కార్పొరేషన్ అమెరికాలో జూలై 1 నుంచి పర్ మెట్రిక్ టన్ $25 ప్రైస్ పెంచబోతున్నట్టుగా అప్డేట్ చేసింది. దీంతో టాటా కెమికల్స్ స్టాక్ అనేది పెరిగింది. నిన్న దాదాపు ఒక 3% పెరిగింది. ప్రస్తుతం ₹1,114 దగ్గర ట్రేడ్ అవుతుంది టాటా కెమికల్స్. ఇక పిఎస్సి ఇన్ఫ్రాటెక్, ఈ కంపెనీ స్టాక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన కంపెనీ స్టాక్ నిన్న 8% డ్రాప్ అయింది సడన్ గా. ఎందుకు అంటే ఈ సిబిఐ తనిఖీలు నిర్వహిస్తుంది కంపెనీ యొక్క కార్పొరేట్ ఆఫీస్ లో, అలాగే ఎండి ఇంట్లో కూడా సిబిఐ తనిఖీలు నిర్వహిస్తుందనే విషయంతో కంపెనీ షేర్ అనేది చాలా సెల్లింగ్ ప్రెషర్ తో 8% డ్రాప్ అయిపోయింది. ప్రస్తుతం ₹479 దగ్గర ట్రేడ్ అవుతుంది పిఎన్సి ఇన్ఫ్రాటెక్. ఇక ఐఆర్బి ఇన్ఫ్రా, ఇది కూడా ఒక 5% నిన్న డ్రాప్ అయింది. ఎందుకంటే ఈ కంపెనీకి సంబంధించిన వాటా 5% స్టేక్ నిన్న బ్లాక్ డీల్ ద్వారా అమ్మడం జరిగింది. దాంతో కంపెనీ ఒక స్టాక్ 5% డ్రాప్ అయ్యి ₹66 దగ్గర ట్రేడ్ అవుతుంది ఐఆర్బి ఇన్ఫ్రా. ఇక ఆంధ్ర స్టాక్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన కంపెనీ హెరిటేజ్ ఫుడ్స్. మనం మన వీడియోలో కూడా చెప్పాం, కేవలం 4 ట్రేడింగ్ సెషన్స్ లో 80% పెరిగిన స్టాక్ ఇది. ఎందుకంటే మనకి రిజల్ట్స్ డ్రాప్ అయిన రోజున ఆ ₹405 ట్రేడ్ అయింది స్టాక్ ఇది. అది ఖచ్చితంగా ఒక 4 ట్రేడింగ్ సెషన్ లో 80% పెరిగింది. అయితే నిన్న 5% డ్రాప్ అయింది. ఎందుకంటే ఆల్రెడీ అందరూ కొనుక్కుని ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటున్నారు, ఇప్పుడు సెల్ చేసుకుంటున్నారు. సో ఈ టైంలో చాలా డేంజర్ అండి స్టాక్ తో. ఆ తర్వాత కొనుక్కునే ఇంట్రెస్ట్ ఉంటే షేర్ ప్రైస్ కాస్త డ్రాప్ అయిన తర్వాత అప్పుడు కొనుక్కోవచ్చు, కానీ ఇప్పుడు కొంటే ఇంకా తగ్గే అవకాశం ఉంది. సో 5% తగ్గిన తర్వాత ₹660 దగ్గర ట్రేడ్ అవుతుంది హెరిటేజ్ ఫుడ్స్. ఇక జుబిలెంట్ ఫుడ్స్ సంబంధించి కంపెనీ అప్డేట్ చేస్తుంది ఏమనంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ 24 కంటే కూడా ఈ ఫైనాన్షియల్ ఇయర్ 25 లో మా బిజినెస్ చాలా ఇంప్రూవ్ కాబోతుందని, అలాగే వరల్డ్ కప్ సందర్భంగా మా యొక్క పిజ్జా, డామినోస్ పిజ్జా స్టోర్స్ ఉన్నాయి కదా జుబిలెంట్ ఫుడ్ వర్క్స్, ఈ యొక్క పిజ్జా డెలివరీ అనేది మేము ఫ్రీగా కన్సిడర్ చేయబోతున్నట్టుగా కంపెనీ అప్డేట్ చేసింది జుబిలెంట్ ఫుడ్స్. ఇక టోరెంట్ ఫార్మా, ఈ కంపెనీ సంబంధించి న్యూస్ ఏంటంటే ఓనోప్రజాన్ అనే డ్రగ్, ఈ కంపెనీ తయారు చేసిన డ్రగ్ ని మన ఇండియన్ మార్కెట్ లో కమర్షియల్ గా సేల్ చేసే విధంగా టకేడా ఫార్మాస్యూటికల్స్ కంపెనీతో ఒక లైసెన్స్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇది కంపెనీకి చాలా పాజిటివ్ అని చెప్పాలి. ఈ యొక్క డ్రగ్ అనేది గ్యాస్ట్రో ఎసోఫాగల్ రిఫ్లక్స్ అనే వ్యాధికి రెమెడీగా ఉపయోగపడుతుందని చెప్పి కంపెనీ అప్డేట్ చేస్తుంది. అంతేకాకుండా అమెరికాలో మంచి పొటెన్షియల్ డిమాండ్ ఉన్న డ్రగ్స్ ఒక 5 to 7 ప్రొడక్ట్స్ ఈ సంవత్సరం దహేజ్ ఫెసిలిటీస్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ చేసి రిలీజ్ చేయబోతున్నట్టుగా కంపెనీ అప్డేట్ చేసింది. నిన్న స్టాక్ ఒక 3.5% దాకా పెరిగి ₹1,581 దగ్గర ట్రేడ్ అవుతుంది టోరెంట్ ఫార్మా. ఇక రైల్ టెల్ కంపెనీ ఒక అప్డేషన్ ఇచ్చింది. రానున్న రోజుల్లో అంటే మరికొద్ది సంవత్సరాల్లో 1,00,000 కోట్లతో ఈ సిగ్నలింగ్ సిస్టమ్, ఈ రైల్వే సంబంధించిన నెట్వర్క్ హ్యాండింగ్ చేసే కంపెనీ ఈ రైల్ టెల్, ఈ సిగ్నలింగ్ సిస్టమ్ అంతా కూడా స్ట్రెంథన్ చేయబోతున్నట్టుగా రాబోయే సంవత్సరాల్లో కంపెనీ అప్డేట్ చేసింది. దీంతో కంపెనీ యొక్క రెవెన్యూ 30% పెరగబోతున్నట్టుగా, అలాగే కంపెనీ యొక్క ప్రాఫిట్ మార్జిన్స్ 16% కి పెరగబోతున్నట్టుగా కంపెనీ అప్డేట్ చేసింది. దీంతో నేను స్టాక్ 10% పెరిగి ₹417 దగ్గర ట్రేడ్ అవుతుంది ఆ రైల్ టెల్. ఇక సుజలాన్ ఎనర్జీ సంబంధించిన లేటెస్ట్ న్యూస్ ఏంటంటే మొన్న మనం వీడియోలో కూడా చెప్పాను, సుజలాన్ ఎనర్జీ సంబంధించి ఒక డైరెక్టర్ ఆయన రిజైన్ చేయడం జరిగింది. కేవలం రిజైన్ చేయడమే కాకుండా కంపెనీలో ఈ కార్పొరేట్ ట్రాన్సాక్షన్స్ సంబంధించి కొన్ని లోపాలు ఉన్నట్టుగా కూడా ఆయన చెప్పడంతో స్టాక్ 5% డ్రాప్ అయింది. బట్ ఇమీడియట్ గా స్టాక్ ఒక 4% వన్ డేలోనే కవర్ అయింది. అంతేకాకుండా జస్ట్ 1 month లో కంపెనీకి 4 ఆర్డర్లు, భారీ ఆర్డర్లు రావడం జరిగింది. ఎందుకంటే మే 22న ఒక 402 మెగావాట్లు జూనిపర్ గ్రీన్ ఎనర్జీ నుంచి ఒక ఆర్డర్ రావడం జరిగింది జస్ట్ లాస్ట్ మంత్. అలాగే మే 29న 551 మెగావాట్స్ ఆర్డర్ రావడం జరిగింది ఆదిత్య బిర్లా గ్రూప్ నుంచి. అలాగే మే 31న ఆయిస్టర్ గ్రీన్ హైబ్రిడ్ కంపెనీ నుంచి ఒక 82 మెగావాట్స్ ఆర్డర్ రావడం జరిగింది. నిన్న జూన్ 11న 104 మెగావాట్ల ఆర్డర్ రావడం జరిగింది యాంఫిన్
ఎనర్జీ ట్రాన్సాక్షన్ నుంచి. సో భారీ ఆర్డర్లు కంపెనీకి రావటమే కాదు, ఒక్క నెలలో ఇంత భారీ ఆర్డర్లు రావడం జరిగింది సుజలాన్ ఎనర్జీకి. నిన్న ఒక 4% పెరిగి ₹48.25 ట్రేడ్ అవుతుంది సుజలాన్ ఎనర్జీ. ఇవ్వండి ప్రస్తుతం ఉన్న అప్డేట్స్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.